మేడం నమస్తే. నమస్తే అండి. ఇక్కడ ముఖ్యంగా చూస్తే గనక మహిళా బిల్లు ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. విపక్షాలేమో దీన్ని వ్యతిరేకించే పరిస్థితి. ఎందుకంటే కనుక ఇందులోనే సీట్ల పెంపు అంశం కూడా కలిసి ఉంది. దీనికి మేము వ్యతిరేకిస్తున్నాం అనే మాట వాళ్ళు చెబుతున్నారు. కాదు, ఇది మహిళలకు ఇచ్చే హక్కే, మనం ఉన్న సీట్లని 50% పెంచే ఈ మహిళలకు ఇద్దాము అనే మాట కేంద్ర ప్రభుత్వం చెబుతున్నమాట. ఎందుకని ఏకాభిప్రాయం కుదరట్లేదంటారు? అసలు ఈ మహిళా బిల్లు ప్రాముఖ్యత ఎలా ఉందనుకోవచ్చు అంటారు? దశాబ్ద కాలంగా మేము ఎదురు చూస్తున్నామండి. మహిళలను కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తున్నాం. ఎన్నిసార్లు పార్లమెంట్ గడప దాకా వచ్చింది, బ్రేక్ పడతా ఉంది. ఇప్పుడు ఈరోజు నిజమైన మహిళా దినోత్సవం లాగా ఇవాళ సాయంత్రం పార్లమెంట్లో ఈ బిల్లు ఆమోదం పొందబోతుంది అంటే మాకెంత సంతోషంగా ఉందో. ఈ మహిళా బిల్లు మహిళల కళలకు రెక్కలొచ్చేసినాయి. రాజకీయాధికారం కోసం, అంటే రాజకీయంలో కూడా సమాన హక్కుల కోసం. ఇప్పుడు ఆకాశంలో మేమే సగం, అవనిలో మేమే సగం. మరి ఇంటిని గృహిణిని, ఒక గృహిణిగా ఇల్లు మొత్తం సమర్థించుకునే మహిళలు, పిల్లల్ని బాగా పెంచి పెద్ద చేసే మహిళ, తన ఇల్లు తను చక్కబెట్టుకునే మహిళ, రాజకీయంలో కూడా చాలా బాగా తన శక్తి సామర్థ్యాలు చూపిస్తుందని, తన అవకాశాలు తనకు కావాలని ఎప్పటి నుంచో మహిళలు అందరం ఎదురు చూస్తున్నామండి. వాళ్ళు మేము పండగ చేసుకోబోతున్నాం. పార్లమెంట్లో అక్కడ ఇక్కడ కూటమి ప్రభుత్వం, అక్కడ ఎన్డీఏ సర్కారు అందరూ కలిసి ఈరోజు మా కళలకు రెక్కలు వచ్చేస్తున్నాయి. ఇవాళ మాకు చట్టసభల్లో శాశ్వతంగా గెజిట్ చేయబోతున్నారు. మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలని, 33% రిజర్వేషన్ ఇవ్వాలని. ఇవాళ మాకు పండగ, శుభదినం. అంటే ఇక్కడ ఒక విషయం మేడం, మరి వైసీపీ నాయకులు ఎమ్మెల్సీ వరుడు కళ్యాణి గారు మాట్లాడుతూ మహిళా బిల్లులకి ఆద్యుడే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. నిజంగానే మహిళా బిల్లుకి ఆద్యుడు జగన్మోహన్ రెడ్డి గారే అనుకోవచ్చు అంటారా? మరి ఆద్యుడు కాదు, వాడు అనంతుడు. ఇంట్లో తల్లికి చెల్లికే న్యాయం చేయలేకపోయాడు. ఇంట్లో వాళ్ళే బయటకు వచ్చారు న్యాయం కోసం. ఈయన మీ ఇంటి చుట్టుపక్కల మహిళలకి, సమాజంలో మహిళలకి ఈయనే చేస్తాడండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసేది అసలు కరెక్ట్ కాదండి. ఆయన ఏ పని కరెక్ట్గా చేయట్లా. విధ్వంసం, విద్వేషం, అసలు విద్రోహం, అన్ని డ్రామాలు, నాటకాలు, స్కామ్లే. ఆయన అసలు ఎవరు నమ్మరండి. ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా విఘ్నులు. ఆయన ఏం చెప్పినా ఇంక నమ్మరు. ఆయన పాదయాత్ర కాదు, పొర్లు దండాలు పెట్టినా కూడా ఆయన ఎవరు నమ్మరు. ఇంకా ఆయన పని అయిపోయిందండి. మరి మహిళా బిల్లుకి ఆద్యుడిగా ఎవరిని స్వీకరించవచ్చు అంటారు ఈ భారతదేశంలో? మరి అసలు మహిళలకి పక్షపాతిగా ఉండి మహిళల కోసమే, అసలు ఆంధ్రుల ఆత్మ గౌరవం కోసం పార్టీ పెట్టిన అన్న నందమూరి తారక రామారావు గారు అప్పటి రోజుల్లోనే మహిళల కోసమే విశ్వవిద్యాలయం పెట్టి, మహిళల కోసమే, మహిళలకి ఆస్తిలో సగం హక్కు ఇచ్చి, మహిళల కోసం డాక్రా సంఘాలు పెట్టి, మహిళల్ని ఆ రోజుల్లోనే రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఎంతో మంది కొత్త డాక్టర్లు, లాయర్లు, మహిళలు ఆ రోజుల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నుకోబడ్డారంటే అదంతా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పుణ్యమేనండి. అది తెలుగుదేశం పార్టీకే అది వర్తిస్తుంది. తెలుగుదేశం పార్టీ ఆది నుంచి మహిళలు పక్షపాతిగానే ఉంటా ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన ఇంకా సూపర్ 6లో కూడా, సూపర్ 6 పథకాల్లో ఎన్నండి మహిళల కోసం ఫ్రీ బస్సులు పెట్టారా, ఆ తల్లికి వందనం పెట్టారా, 3 సిలిండర్లు ఇచ్చారా, పిల్లలకి విద్యా పథకం పెట్టి, అన్ని ఎక్కువ మహిళల పక్షపాతిగా ఆయన నిరూపించుకున్నారు. ఆయన మహిళా శక్తే, నారీ శక్తి, నారీ శక్తి, నారీ గళం, దేశ శక్తి, దేశ గళం అని నమ్ముతున్న ఒక మహానాయకుడు అండి, దార్శకుడు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని హైలైట్ చేయడానికి వైసీపీ నాయకులు ఎందుకు ప్రయత్నిస్తున్నారు అనుకోవచ్చు అంటారు? వాళ్ళు తాపత్రయం ఎంత పడ్డా, వాళ్ళ పార్టీ లీడర్ని ఏదో, వాళ్ళ పార్టీలో ఉన్న స్కీములు ఇంకెక్కడా ఉండవండి. ఇది కూడా అందులో స్కాముల్లో భాగమే. గొలకరాయి స్కామా, కోడికత్తి స్కామా, గొడ్డల స్కామా, ఇంకా వైన్స్లో, ల్యాండ్లో, శాండ్లో ఏ రకంగా కావాలంటే ఎంత రకంగా రాష్ట్రాన్ని దోచుకుని దొబ్బేసి వదిలేసేసారండి. ఇంక ఇప్పుడు వాళ్ళని నమ్మరండి, ప్రజలు నమ్మే స్థితిలోనే లేరు. అసలు వాళ్ళ గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే మన ప్రొడక్టివ్ టైము అంత మంచిది. అంటే ఇక్కడ ఇంకో విషయం మేడం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆ మహిళా బిల్లు గురించి ఆల్మోస్ట్ అలా పాస్ అయిపోతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేద్దాం. దాని గురించి కాసేపు అలా ఆగితే, జగన్మోహన్ రెడ్డి గారి కొత్త ప్రతిపాదన మావి గన్, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఏంటంటారు? ఇది ప్రజల్లో ఒక నూతన ఉత్తేజాన్ని ఇచ్చింది. ప్రజలందరూ దీనికోసం చర్చించుకుంటున్నారు. మావిగానే మా రాజధాని అంటున్నారు అంటూ వైసీపీ నాయకులందరూ పదే చెప్తున్నమాట నిజమే అంటారా? ఎందుకంటే యాజ్ ఏ డాక్టర్గా మీకు పబ్లిక్ రిలేషన్స్ బాగా ఉంటాయి. మీరు చెప్పండి, అసలు ఈ మావి గురించి అంత చర్చ జరుగుతుందంటారా? మావిగన్ అంటే, మావిగన్లో ఉన్న గన్ కల్చర్ మాదే, మైన్స్లో ఉన్న స్కాములు మాయే,
శాండ్లో ఉన్న స్కాములు మాయే, వైన్స్లో, మైన్స్లో, ల్యాండ్లో, శాండ్లో ఇవన్నీ స్కాములు మేమే చేసామని ఆయన చెప్పకనే చెప్తున్నాడండి. ఆయన మాటలు ఆయన చెప్పాల్సిందంతా ఆయన చెప్పేస్తున్నాడు. మేము వస్తే అమరావతిని మారుస్తామని ముందే చెప్తున్నాడు. అసలు ఇంకా ఎవరైనా ఆత్మాభిమానం ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరైనా ఆయన్ని నమ్మారంటే అసలు ఇంకా అంతకు మించిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అసలు నిరోధం ఆయనేనండి. ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిని అడ్డుకునేది జగనే. అసలు ఆయన్ని జలగన్న ఆ సీఎంని ఎవరు నమ్మకూడదండి. నమ్మితే అసలు ఇంకా ఆంధ్రప్రదేశ్కి పుట్టగతులు ఉండవు. ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలు బట్టి అమరావతి వెలుగులు విరజమ్ముతోంది. ఇన్ని ప్రాజెక్టులు వచ్చినాయండి. టీసీఎస్ వచ్చింది, IBM వచ్చింది, అక్కడ విప్రో వచ్చింది, మరి గూగుల్ డేటా సెంటర్ వచ్చింది, టాటా ఇన్నోవేటివ్ హబ్. అసలు ఏందండి ఎన్ని ప్రాజెక్టులు వరదల్లాగా బ్రాండ్ ఇమేజ్ సీఎంని చూసి బ్రాండ్ అంబాసిడర్ని చూసి ఇస్తున్నారు. ఇంత అభివృద్ధి పదంలోకి వెళ్తున్న ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఈ మావిగన్ను మాగాయ పచ్చడి అంటూ ఎవడైనా వచ్చాడంటే ఏ సైకో వచ్చినా కూడా ఇంకా వాడిని నమ్మకూడదండి. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు దోచుకోవడం కోసం మాత్రమే అమరావతి అంటున్నారు. వేల ఎకరాలు లక్షల కోట్లు దోచుకోవడానికే చంద్రబాబు నాయుడు గారు అమరావతి అంటున్నారు. అదే మావిగన్ అనే మాట అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అయితే కనుక 110 కిలోమీటర్ల మీద హైవే ఉంది. దానికి కనెక్టివిటీ పోర్ట్ ఉంది. ఇది ఎట్ ఏ టైం 6 నెలల్లోనే మనకి రాష్ట్రానికి సంపద సృష్టించే కేంద్రం అవుతుంది అంటూ వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ కొత్త భాష్యం చెబుతున్నారు. హైవే ఎమ్మట అనేది రాజధాని సాధ్యమయ్యే అవకాశం ఉందంటారు? అసలు అసాధ్యం అది. అసలు మాటల్లో అమలు కాని రీతిలో ఊరిని ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న అమరావతిని ఏ రకంగా దెబ్బకొట్టొచ్చు, మనోభావాలు ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు ఏ రకంగా దెబ్బతీయొచ్చు, అసలు ఈ బ్రాండ్ ఇమేజ్ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని ఏ రకంగా డ్యామేజ్ చేయొచ్చు అనే ఆలోచనతో కుళ్ళుతో కుసంస్కారంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకోవటానికి చేస్తున్న ఈ పన్నాగాలండి ఇవన్నీ. మనం కొంచెం ఆంధ్రప్రదేశ్ ప్రజలు విఘ్నతతో ఆలోచించాలి. ప్రతి విషయం కొంచెం తీవ్రంగా ఆలోచించి ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ ఎలాగా పెరుగుతుంది, ఎవరు పెంచుతున్నారు, ఎవరు బ్రాండ్ పెంచుతున్నారు, ఎవరు ఐకాన్గా నిలుస్తున్నారు అభివృద్ధికి అని తెలుసుకొని మలుచుకోవాలండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నా వినయపూర్వక విజ్ఞప్తి. అంటే ఇక్కడ మరైతే గనక ఇదైతే గనక అమరావతి మనకి ఎన్ని దశాబ్దాలకు అవుతుందో తెలియదు. ఇదైతే అతి త్వరగా అభివృద్ధి చెందుతుందనే మాట అబద్ధమే అనుకోవచ్చు అంటారా? మరి లేదంటే అమరావతి మీద కోపంతో ఇలా చేస్తున్నారు వైసీపీ నాయకులు అనుకోవాలంటారా? అది పూర్తిగా కరెక్ట్ కాదండి. ఎందుకంటే కొంచెం ఆలస్యమైన అభివృద్ధి అది సుస్థిరత ఉంటుంది. ఒక సుస్థిరమైన అమరావతిగా రాజధానిగా అమరావతి వెలుగొందాలంటే కొంచెం టైం పడుతుంది. వడివడిగా నా అడుగులు వేసే కంటే స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. ఎప్పటికైనా మంచి బంగారు రాజధానిగా బంగారు భవిష్యత్తున్న రాజధాని అమరావతి ఆంధ్రప్రదేశ్గా వెలుగొందాలంటే స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పుడే వెంటనే అయిపోవాలి అని అలా చేయకూడదు. థ్యాంక్ యూ.